ఇంకేం ఆలోచించకుండా అఖండ దీపం వెలిగించవే వసుంధర. దేవత లాంటి మిమ్మల్ని నేను మోసం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి మేడం. వంశీ సార్ని మీకు అప్పగించేశాను. ఇక ఈ పూజ పూర్తి చేయకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మవారి ముందు ఎప్పుడూ అపచారం జరగదండి. చూసావు బామ్మ, మా అమ్మమ్మ ఎంత సంతోషంగా ఉందో. మా అమ్మమ్మ ఎదురుగా ఉండడం వల్లే ఈ పూజకి ఎలాంటి ఆటంకం రాకుండా సవ్యంగా జరుగుతుంది. అమ్మమ్మ, నువ్వు హ్యాపీయే కదా? అలా అంటావేంటి నక్షత్ర? నీకు తెలియట్లేదా అపర్ణాదేవి గారి మొహంలో సంతోషం? వసుంధర నేను చెప్పినట్టు చెయ్యలేదా? లేదంటే ఇదంతా దానిమీదున్న అమ్మవారి అనుగ్రహమా? నక్షత్ర, మీ బామ్మకి పూర్తిగా అర్థమైనట్టుంది అమ్మవారి లీల. మనం ఉండగా వసుంధర తప్పించుకునే అవకాశం లేదు కాంతమ్మ బామ్మ. చూసావంటే నక్షత్ర, మీ అమ్మమ్మకు కూడా మన లక్షణాలు వంటబట్టినట్టున్నాయి. పద, ఆ అఖండ దీపం హారతి పళ్ళెము మనం మార్చేద్దాం. అపర్ణాదేవి గారు, వంశీబాబుని వసుంధర్ని ఇప్పుడే ఆశీర్వదిస్తారా, పెళ్ళయ్యాక ఆశీర్వదిస్తారా? ఆలోచిస్తాను. అమ్మా, ఈ రోజు నుంచి 16 రోజుల వరకు మీరెవ్వరూ బయటికి వెళ్ళకూడదు. పసుపంటిన మీ పాదాలు గడప దాటి బయట పెట్టకూడదు. ఇక వెళ్ళొస్తాం. అక్క, నువ్వు ఉపవాస దీక్ష విరమించుకుందువురా. ఏయ్, ఆగు. ఏంటి టెడ్డు రోబో నువ్వు చేస్తున్న పని? మా బాస్ కమాండ్ ప్రకారం ఈ జ్యూస్ వసుంధర గారికి ఇవ్వాలి. తప్పుకోండి. నీకంత సీన్ లేదు. ఈ జ్యూస్ నాది, ఇటివ్వు. నో, నా దారి కడ్డు రాకండి, లేదా మీ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఐఎమ్ రోబో. ఏంట్రా నువ్వు నడుచుకుంటూ వెళ్లేది? నేనే నీ దగ్గర పద్ధతి లేకుండా నడుచుకుంటాను.
నువ్వా కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించగానే నా కోపంలాగే అది ఒక్కసారిగా ఆరిపోతుంది. వసుంధర, అసలేమిటి నీ ధైర్యం? నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను. చెప్పింది నువ్వు చెయ్యలేదు. అసలు నిన్నెవరు కాపాడుతున్నారు? నీ వెనక ఉన్నదెవరు? జోగేంద్ర, ఎక్కడున్నావు? 2 నిమిషాల్లో మీ ముందు ఉంటానమ్మా. ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్! గెట్ అవుట్! రోబో, జోగేంద్ర, టెడ్డీ రోబోలో ఉన్నది నువ్వా? ఇలా ఎందుకు వచ్చావు? ఇలా ఎందుకు వచ్చావు? వసుంధరని తీసుకెళ్దామని ఈ వేషంలో వచ్చాను అమ్మగారు. మరి వసుంధరని ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఏం చేస్తాం పెద్దమ్మగారు, నేను వసుంధరని తీసుకెళ్దామన్న ప్రతిసారి ఈ ఇంట్లో వాళ్ళు పెళ్లి పనులకు వాడుకునే రోబోలాగా నన్ను చూస్తున్నారు. ముఖ్యంగా ఆనంద్ బాబు, మీరే చూస్తున్నారుగా ఆనంద్ బాబు నాతో ఎలా ఆడుకుంటున్నాడో. సరే, ఈసారి ఆనంద్ నీ పని కడ్డు రాకుండా నేను చూసుకుంటాను. అమ్మగారు, అది నాకింకేం చెప్పొద్దురా. వెంటనే వసుంధరని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వెళ్ళిపో! ఈ ఊరు దాటి కాదురా, ఈ దేశం దాటి వెళ్ళిపో. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. చూడు, మళ్ళీ నువ్వు వసుంధర నా కంటికి కనిపించారు అంటే మీరిద్దరూ భార్యాభర్తలుగానే నాకు కనిపించాలి. వెళ్ళు. ఒక్క నిమిషం. అమ్మగారు, రేపు తెల్లవారేలోపు వసుంధరని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి. అది నా కంటికి కనిపించటానికి వీల్లేదు. కనిపించటం లేదు అన్న వార్త మాత్రమే నాకు వినపడాలి. నీకెవరి సహాయమైనా కావాలంటే నాకు చెప్పు. సపోర్ట్గా కొంతమందిని పంపిస్తాను. అమ్మా మీకేం పర్లేదమ్మా, వసుంధరని ఇక్కడి నుంచి తీసుకెళ్లే పూచి నాది. అత్త రోబో. ఎప్పుడు వసుంధరని నాశనం చెయ్యాలి, వసుంధరకి వంశీ బావతో పెళ్లి జరగకుండా ఆపాలి అంటూ ఏ ఎమోషన్స్ తెలియని మా అమ్మతో, ఆ ముసలి అదే కాంతమ్మతో తిరిగి మోడర్న్ గా ఉండాల్సిన నేను మొరటిదాన్లా తయారైపోయాను. నన్ను మళ్ళీ మనిషిగా చేసింది మా బావే.
ఇప్పుడు మా బావ మీద లవ్ ఫీలింగ్ తప్ప నాకే ఫీలింగ్ లేదు. అయినా నేను ఇలాగే ఇక్కడే ఇలా కూర్చొని ఆలోచించుకుంటే నేనెక్కడున్నానో నేనేం చేస్తున్నానో అంటూ మా బావ నా కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఏ స్వార్థపు ఆలోచన లేకుండా నువ్వు నా దగ్గరికి రావు కదా నక్షత్ర. అయ్యో ఎంత మాట అన్నావు బావా. నేను నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుందామని వస్తే నువ్వేంటి అంత కరుగ్గా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో అంతరార్థం నాకు బాగా తెలుసు నక్షత్ర. నన్ను కౌగిలించుకొని వెనకాల వైపు నుంచి వెన్నుపోటు పొడవాలి అనే కదా నీ ఆలోచన? ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలేనా బావా? నేను ఇంత అందంగా రెడీ అయ్యొచ్చి ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే నీకు రొమాంటిక్ ఆలోచనలే రావా? అసలు ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఈ పెళ్లిలో ఏదైనా మంచి పని మిగతా వాళ్ళకి ఆసరాగా ఉందామనుకున్నాను బావా. కానీ నేను నించున్నా కూర్చున్నా నువ్వు చేసే చిలిపి పనులే గుర్తొస్తున్నాయి. పడుకుంటే అసలు నిద్రే రావడం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన పనులే గుర్తొస్తున్నాయి బావా. నేను ప్రేమిస్తూ వస్తుంటే నువ్వు భయపడుతూ వెనక్కి వెనక్కి వెళ్తావేంటి బావా? చూడు నక్షత్ర, మీ అమ్మ అక్కడ భగీరథుడి ఇన్స్పిరేషన్తో శ్మశానంలోకి వెళ్ళి తపస్సు చేసేది మా పెళ్లి జరగాలని. ఏదన్నా జరగరాంది జరిగితే నా జీవితంతో పాటు నీ జీవితం కూడా బుగ్గిపాలైపోతుంది. ఆ తర్వాత మీ అమ్మ ఏమవుతుందో ఆలోచించుకో. ఎవ్వరేమైనా పర్వాలేదు బావా. ఈ భూమి మీద ఉండాల్సింది నువ్వు, నేను, మన ప్రేమ. నక్షత్ర బిహేవియర్ ఏంటి కొత్తగా ఉంది? వంశీ సార్ జాడ తెలుసుకోవటం కోసం ఈ రకంగా నాటకం ఆడుతుందా? లేదంటే మీ అమ్మ చనిపోతుందని నేను చెప్పినా ఎలాంటి రియాక్షన్ లేదంటే ఏంటి అర్థం? పెట్టేశావు కదా బావా. ఈ ఫోటో నా వాట్సాప్ స్టేటస్ లో కరెక్ట్ గా సెట్ అవుతుంది. మీద పడించాలు ముందు అడ్లే నక్షత్ర లే. ఏంటి బావా, నేను పక్కకి జరగగానే ఓ పనైపోయిందని చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా? చూడు నక్షత్ర, ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఎవరన్నా చూస్తే చండాలంగా ఉంటుంది. లే ముందులే. బావా, ఇది కేవలం మన ప్రేమకి పునాది మాత్రమే. ఆరంభం ఈరోజు రాత్రి బావా.
మెహందీ ఫంక్షన్లో అందరి ముందు నువ్వు నా చేతికి గోరింటాకు పెట్టాలి. మన ప్రేమ గురించి అందరికీ తెలియాలి. నక్షత్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా మీద నుంచి లే. ఉసే ఉసే, అయ్యో 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 అయ్యో, లేవే. ఏంటి ఇది? ఈ పెళ్లి జరుగుతుంది అన్న ఆనందంలో ఎక్కువ తాగేసావా, లేకపోతే మీ అమ్మ రాదేమోనన్న బాధతో ఎక్కువ తాగావా? వచ్చి వంశీబాబు మీద పడ్డావేమిటే? ఒసే ముసల్దానా, మా ఇద్దరిని ఎందుకు విడదీశావు? వెళ్ళి నీ పని చూసుకోపో. అమ్మో, ఒసే నక్షత్రం, కొట్టానంటనా వాళ్ళ? అయినా నీకీ గదిలో ఏం పనే? ఏంటి వంశీబాబు, దీనికంటే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా? అది నీ మీద పడగానే ఈడ్చి అవతల బారేకుండా అలాగే ఉండిపోతావా? నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూసుంటే ఈ పెళ్లి జరుగుతుందా చెప్పు? కాంతమ్మ గారు, క్షమించండి. ముందు నక్షత్రం బయటికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. నువ్వు ముందు రావే నక్షత్ర. మీ అమ్మ పోతూ పోతూ నిన్నిలా నా చేతిలో పెట్టెళ్ళిందే. రా నువ్వు రా. ఏహే, వా. వా. ఒసే నక్షత్ర, నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా అంటే? ఆ మురళిగాడితో నీకు సరసాలేంటే? వాడు మనకి శత్రువు. మీ ఇద్దరిని మెమ్మగాని ఇలా చూసిందంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది. ఇదిగో చెప్తున్నా విను, ఈ పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఆ మురళిగాడికి కాస్త దూరంగా ఉండు. షటప్. వాడు వాడు అంటావేంటి? తను నా బావ. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇద్దరి మధ్య ప్రేమ ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఒసే, దీనికి ఏమన్నా పిచ్చిగానే పట్టిందా, లేకపోతే ఆ మురళిగాడే దీన్ని వశపరుచుకున్నాడా? వసుంధర పెళ్లి వీడితో జరుగుతుందా, దీని పెళ్లి వాడితో జరుగుతుందా? చిచి 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 చిచి, అసలు ఏమీ అర్థం కావడం లేదు. కాంతమ్మా, శ్రీవారు ఎక్కడున్నారండి? స్నానం చేస్తానని అప్పుడనగా వెళ్లారు, ఇంకా రాలేదు. అక్కడ మీ నాన్నమ్మ గారి హాల్లో కూర్చొని మనం పెళ్లి పనులు ఎలా చేస్తున్నామో అని పరీక్షిస్తున్నారు. వద్దంటే విన్నారు కాదు. ఈ బాధ్యత అంతా మీ మీద మోస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంకాసేపట్లో మెహందీ ఫంక్షన్ మొదలవుతుంది. అక్కడ ఇంకా ఏ అరేంజ్మెంట్స్ చేయలేదు. ఎక్కడున్నారు శ్రీవారు? శ్రీవారు, శ్రీవారు. ఆలేఖ్య గారు, అటు వెళ్ళకండి, అక్కడ ఉంది. అంటే పాముందా ఆనంద్ గారు? శ్రీవారు, మీరు చెప్తుంది నిజమేనా? భయంతో వణికిపోతుంటే నిజమేనా అని అడుగుతారండి శ్రీమతి గారు. అయితే ఇంత పెద్దింట్లోకి మీ నాన్నమ్మ లాంటి రెబల్ పర్సన్ ఉండగా అదెలా వచ్చింది శ్రీవారు? పర్మిషన్ మనకు కావాలి గాని దానికి ఎందుకండి? అంటే మీరు అప్పటి నుంచి ఇలాగే ఉన్నారా? స్నానం చేసి బనియన్ ఒక్కటే వేసుకున్నానండి, ఇంతలో ఇది ఇలా ప్రత్యక్షమైంది. భయంతో చలి చప్పుడు లేకుండా ఇలా దుప్పట్లో దాక్కున్నాను. అంటే పంచె కట్టుకున్నాను శ్రీమతి గారు. ఓకే. అబ్బా, త్వరగా మీరు బయటకు వెళ్లే మార్గం ఆలోచించండి శ్రీవారు. అక్కడ మెహందీ ఫంక్షన్ కి అన్ని రెడీ చేయాలి. ఇలాంటి టైంలో రొమాంటిక్ ఆలోచనలు తప్ప ఇంకేం ఆలోచన ఉంటుంది శ్రీమతి గారు? ఇలాగే మాట్లాడుతూ కూర్చోండి. ఇంకాసేపట్లో మీ నాన్నమ్మ గారు వచ్చి మనం భయపడుతున్నామని తెలుసుకుని ఆ పాముని మన మీదకి విసురుతారు. అమ్మో! శ్రీవారు, ఈరోజు మెహందీ ఫంక్షన్లో చేతికి గోరంటాకు మీ చేత పెట్టించుకోవాలని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నన్ను కాపాడండి శ్రీవారు. అంటే దానికి నేను బలైపోయి మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారా శ్రీమతి గారు? ఇది మీకు భావ్యమేనా? మీరు నా పక్కన ఉండమన్నా ఉండను. మీరిలా నా పక్కన ఉంటే ఎంత సంతోషంగా హాయిగా ఉందో నేను చెప్పలేను శ్రీమతి గారు.
మన ఎదురుగా ప్రమాదం ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారు శ్రీవారు. ఏంటండి మనం ఇంత మాట్లాడుతున్నా అలజడి చేస్తున్నా దానిలో ఏ కదలిక లేదు. చాలా చిన్నది కదండి, భయపడి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఆ? మీరు చెప్తుంది పాము గురించేనా? పామేంటి శ్రీమతి గారు? అలా అంటారేంటి శ్రీవారు? అసలు మీరు భయపడుతుంది దేనికి? ఆ దుప్పట్లో బొద్దింకుందండి. అది నా కాళ్ళ మీద పాకుతుంటే నాకు భయం వేసింది. అందుకే ఇలా దుప్పట్లో దాక్కున్నాను.